హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అయితే అవుతుంది కాదు, ఆల్రెడీ అయిపోయింది. దానికి జరగాల్సిన నష్టం కూడా ఆల్రెడీ జరిగిపోయింది. మీ అందరికీ తెలుసు కేరళ బస్సు ఇన్సిడెంట్ గురించి. అయితే ఈ వీడియోలో అసలు ఆ దీపక్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం గల కారణాలేంటి? అమ్మాయిది తప్ప, లేదంటే సోషల్ మీడియాది తప్ప, లేదంటే ఏదైతే వీడియో వైరల్ అయిందో ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టిన కామన్ ఆడియన్స్ తప్ప, లేదంటే అలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా దీపక్ తప్ప? తను తీసిన వీడియోలో నిజం ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఇప్పుడు పరారీలో ఉంది? పోలీసులు మొత్తానికి అమ్మాయిని పట్టుకుంటారా లేదా, తనకి ఎలాంటి శిక్ష వేస్తారు? ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది అండ్ ఆ తర్వాత ఏం జరగబోతుంది మొత్తం చూద్దాం. ముందుగా ఇప్పటి వరకు ఏం జరిగింది? ఒక అమ్మాయి కేరళలో బస్సులో వెళ్తూ దీపక్ అనే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కావాలని టచ్ చేస్తున్నాడు, అది నేను చూశానని చెప్పి తను ఆ తర్వాత ఆ దీపక్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ తను కూడా నాకు ఎలా తగులుతున్నాడో చూడండి అని చెప్పి ఒక వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత కేవలం 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న తన ఛానల్లో ఆ వీడియోకి దాదాపుగా 2 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి కేవలం ఒక రోజులో. సో ఒక్కసారిగా వీడియో వైరల్ అవ్వడం జరిగింది. ఆ దీపక్ అనే వ్యక్తి ఆ తర్వాత ఇంటికి చేరగానే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, ఆ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళ మేనేజర్ కానివ్వండి, వాళ్ళ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో గురించి మాట్లాడడం అయితే జరిగింది. సో అందరికీ కూడా దీపక్ మీద పూర్తి నమ్మకం అయితే ఉంది, తన అలాంటి వ్యక్తి కాదు అని. బట్ ఎంత కాదు అన్నా సరే తన ముందు ఇలా ఒకరు ప్రశ్నిస్తే తను కావాలని చేసినా లేదంటే తెలియక జరిగినా అలాంటి ఒక సిచ్యువేషన్ ని ఏ ఒక్క వ్యక్తి కూడా ఫేస్ చేయలేరు. ఇక్కడ తను కావాలని చేశాడా లేదా అనుకోకుండా జరిగిందా అని తర్వాత డీప్ గా డిస్కస్ చేద్దాం. బట్ ఒక వ్యక్తి యొక్క మనసు ఏ విధంగా ఆలోచిస్తుంది అలాంటి టైంలో అనేది నేను చెప్తున్నాను. అండ్ అలాగే తన మేనేజర్ కూడా చెప్పినట్లు తెలుస్తుంది, నీ గురించి నాకు తెలుసు, ఆ వీడియో గురించి నువ్వేమాత్రం బాధపడకు, ఆ తర్వాత మనం ఏదైనా కోర్టులో ఫేస్ చేద్దాం అని చెప్పి ధైర్యం చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయినా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉన్నా, తను పనిచేసే ఆఫీస్ యొక్క బాస్ సపోర్ట్ ఉన్నా ఎందుకో తెలియదు కానీ తీసుకోలేకపోయాడు. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేనని ఫీల్ అయ్యాడు. రేపు పొద్దున్న ఏదైనా కానివ్వండి, నాకు పాజిటివ్గా రిజల్ట్ వచ్చినా నాకు నెగిటివ్గా రిజల్ట్ వచ్చినా నిందలాగే ఉంటుంది, ఆ నిందను నేను మోయలేను అనుకున్నాడు. సో ఫైనల్గా తనకు కనిపించిన దారి ఒకటే, ఆ దారిలోనే తను మళ్ళీ తిరిగిరాని లోకాలకైతే వెళ్ళిపోయాడు. వింటుంటేనే చాలా బాధాకరంగా ఉంది కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మంది తను తప్పు చేశాడు అందుకే తను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని కొందరంటే, మరికొంతమంది అయితే ఇంత అవమానాన్ని భరించే కన్నా ఆ నింద జీవితాంతం మోయాలి. సొసైటీ మనలో ఒక కుక్కలా చూస్తుంది, ఇంట్లో ఫ్యామిలీ ఒకలా చూస్తుంది, బయట ప్రజలందరూ కూడా రకరకాలుగా అనుకుంటారు. అలాంటి టైంలో చాలా మంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మరికొందరు అంటున్నారు. ఏదైనా కానివ్వండి, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకపోతే ఇక్కడ ఈ అమ్మాయి గురించి మాట్లాడితే, తను ఏదైతే వీడియో తీసిందో ఆ వీడియో మీకు ప్లే చేస్తాను చూడండి. తను ఏదైతే చూశానని చెప్పిందో ఆ వీడియో లేదు కానీ తనైతే ఏదైతే తన దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుందో ఆ వీడియోలో క్లియర్ గా తనే కావాలని తన దగ్గరికి వెళ్ళినట్టు కనిపిస్తుంది, తనే తగులుతున్నట్టు కనిపిస్తుంది, తన ఫేస్ లో కూడా ఒక రకమైన స్మైల్ అయితే ఉంది. అంటే తను ఏ ఉద్దేశంతో తీసిందో కంప్లీట్ గా మనకి తెలియకపోయినా నాకైతే కొంతవరకు వ్యూస్ కోసం ఇలా ఒక మెసేజ్ ఇద్దాం, బయట ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పాలని దృక్పథంతో ఆ వీడియో తీసినట్టు నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్గా ఏదైనా కానివ్వండి, ఆ ఒక్క వీడియో వల్ల ఒక జీవితం నాశనం అయిపోయింది. ఒక జీవితం కాదు, ఒక కుటుంబం ఈరోజు రోడ్డున పడింది. దానికి బాధ్యత ఎవరో వహిస్తారు? ఆ అమ్మాయి వీడియో తీసి పెట్టడం అమ్మాయి తప్ప, లేదంటే సోషల్ మీడియాలో ఒక వీడియోని చూసి వాళ్ళ ఒపీనియన్ని రకరకాలుగా, ఒక వీడియోకి 1000 రకాల జడ్జిమెంట్స్ అయితే వస్తాయి. సో ఆ జడ్జిమెంట్స్ వల్ల చాలా రకరకాల కామెంట్లు వస్తూ ఉంటాయి. ఆ కామెంట్లన్నీ చూసి తట్టుకోలేక ఈరోజు దీపక్ ఇలాంటి పని చేశాడని చాలా మంది అంటున్నారు. సో అందువల్ల ఆ కామెంట్స్ ఎవరైతే చేశారో ఆ కామెడీ ఆడియన్స్ తప్పు అంటారా, లేదంటే సోషల్ మీడియా వల్ల ఇలాంటి అవాంఛ సంఘటనలు జరుగుతున్నాయి అంటారా? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఓకే, తను తప్పు చేశాడు, తట్టుకోలేక చనిపోయాడు అనుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఈ అమ్మాయి ఎందుకు ఇప్పుడు పరారీలో ఉంది? అమ్మాయి రిలీజ్ చేసిన వీడియో కూడా ఎడిటింగ్ చేసి ఉంది. కంప్లీట్ వీడియో అయితే కాదు. ఆ కంప్లీట్ వీడియో పోలీసులకు ఇస్తే ప్రాపర్గా అక్కడ ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి ఫైనల్ డెసిషన్ అనేది న్యాయస్థానం చూసుకుంటుంది. బట్ ఆ అమ్మాయి ఎందుకు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకుండా పరారీలోకి వెళ్ళింది? బస్సులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కూడా దీపక్ అనే వ్యక్తి ఎక్కడ తప్పు చేసినట్లు కనిపించలేదని పోలీసులు చెప్తున్నారు. బట్ ఆ అమ్మాయి ఫోన్లో రికార్డ్ అయిన వీడియో ఎప్పుడు పోలీసులు చిక్కుతుంది? ఈ నిజం ఎప్పుడు బయటపడుతుంది? చనిపోయిన వ్యక్తికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? నిజంగానే అమ్మాయి తప్పు చేసి ఉండకపోతే ఇప్పుడు పరారీలో ఉండవలసిన అవసరం ఏంటి? నాకైతే అర్థం కాల. కానీ ఖచ్చితంగా ఒక రోజు పోలీసులు పట్టుకుంటారు. అసలు ఏం జరిగింది? తను నిజంగా వ్యూస్ కోసమే ఆ వీడియో తీసి రిలీజ్ చేసిందా, లేదంటే నిజంగానే దీపక్ తప్పుగా బిహేవ్ చేశాడనేది పోలీసులు నిర్ణయిస్తారు త్వరలోనే. బట్ ఏదైనా కానివ్వండి, ఒక ప్రాణం అన్యాయంగా పోయింది. ఈ రోజు తన కుటుంబం రోడ్డున పడింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి గల పూర్తి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో ఎంత మంచికి ఉపయోగపడుతుందో తెలియదు కానీ చెడుకు మాత్రం చాలా ధారాళంగా ఉపయోగపడుతుంది. చెడు అనేది త్వరగా స్ప్రెడ్ అవుతుంది, మంచి అనేది చాలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఆ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా,
ఒక వీడియోని చూసి మీరు ఒక పూర్తి నిర్ధారణకు రాకుండా మీకు చూసి ఏమనిపించిందో ఒక మంచి ధోరణిలో రిప్లై ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇచ్చే రిప్లై అది మనకైనా హాని చేయొచ్చు, అవతల వాళ్ళకైనా హాని చేయొచ్చు, ఎక్కడో ఉన్న వేరే ఏ ఒక్కరికైనా సరే హాని చేయొచ్చు. సో తెలుసుకోండి, అందరూ సోషల్ మీడియాని ఎలా యూజ్ చేయాలి, ఎంత వరకు యూజ్ చేయాలి, అది మన జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఒకరి జీవితాలను ఎలా నాశనం చేస్తుంది, ఇలా ప్రతి ఒక్క పాయింట్ మీద అవగాహన తెచ్చుకొని సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నా. గైస్, నాకు ఈ టోటల్ ఇన్సిడెంట్ మీద నాకైతే ఒకటే అనిపించింది, దీపక్ అనే వ్యక్తి ఎలాంటి తప్పు చేయలేదు, అది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన. ముఖ్యంగా ఆ బస్సులో ఎక్కడ ఖాళీ లేదు. సో అలాంటి టైంలో ఆ కుదుపుల్లో కానివ్వండి, లేదంటే డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు కానివ్వండి, అనుకోకుండా ఒకరికి ఒకరు తగలడం అనేది ర్యాండమ్ గా జరుగుతూ ఉంటది. బట్ దాన్ని ఇలా పోర్ట్రై చేయడం అనేది నాకైతే కరెక్ట్ కాదని అనిపించింది. అసలు ఆ పరిస్థితుల్లో అమ్మాయి వీడియో తీయకుండా అక్కడే అడిగి ఆ బస్సు ఆపి వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి, ఎందుకంటే బస్సులో కూడా సీసీ కెమెరా ఉంది కాబట్టి అక్కడే న్యాయం తేల్చుంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు, ఒక ప్రాణం పోయేది కాదు అనిపించింది. చేతిలో కెమెరా పట్టుకొని వీడియో తీసిన తెలిసిన ఒక వ్యక్తికి బస్సులో సీసీ కెమెరా ఉంది, సో వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్దామని చెప్పి అనిపించలేదంటారా? లేదంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి చెప్పాలనిపించలేదంటారా? మీరు ఆ వీడియోలో క్లియర్ గా చూడండి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అసలు దీపక్ అనే వ్యక్తి వెనక్కి తిరిగి చూడలేదు. ఆ వీడియో తీసింది తనే, ఆ వీడియో పోస్ట్ చేసింది తనే, ఆ వీడియో ఎడిటింగ్ చేసింది కూడా తనే. నా వరకు దీపక్ నిజంగానే తప్పు చేసి ఆ దేవుడే శిక్ష వేశాడని నేను అనుకుంటా. లేదు, దీపక్ తప్పు చేయకుండా ఉంటే ఆ మరణానికి కారణమైన ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒక చోట మీ యొక్క కర్మని మీరు అనుభవించక తప్పదు అని నేనైతే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. జై హింద్.